నమస్తే యూట్యూబ్ ఫ్యామ్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో నేను రీసెంట్గానే కొత్త అప్డేట్స్ గురించి ఒక వీడియో తీసిన అండ్ ఆల్సో ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది 2024 నుంచి 2025 వరకు ఏం రూల్స్ అయితే కొత్తగా వచ్చినాయో ఇది ఇంకొక వీడియో అనమాట. దాని కంటిన్యూషన్ యాక్చువల్లీ. అండ్ ఇది మన ఇండియన్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఈ రూల్స్ వల్ల మీరు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా లేదా, ఆర్ఎల్స్ మీరు ఏ విధంగా అయితే మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ఆస్ట్రేలియన్ చూస్ చేసుకునేటట్టయితే. ఈ వీడియోని ఎండ్ వర్క్ చూస్తే తెలుస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మనకు ఫెడరల్ బడ్జెట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేసారు. గవర్నమెంట్ అయితే ఎట్లా పడితే అట్లా రిలీజ్ చేస్తున్నాయి రూల్స్, కొత్త రూల్స్. స్టూడెంట్ని మాత్రం ఎట్లా పడితే అట్లా ఆడుకుంటారు. ఈ ఇయర్ ఏం చెప్తా అంటే స్టూడెంట్స్ని మరీ టార్చర్ పెడుతున్నారు. అసలు వద్దాం అనుకునేటోళ్ళు ఫ్యూచర్ ప్లాన్ ఏం చేసుకోవాలి, అసలు ఆస్ట్రేలియా చూస్ చేసుకోవాలా లేదా, చాలా మంది బిగ్ కన్ఫ్యూజన్లో పడిపోయారు అనమాట. మనం ఫస్ట్ రూల్ మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్ వచ్చేసి ఆస్ట్రేలియా ఈజ్ ప్లానింగ్ టు క్యాప్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇంటేక్ లిమిట్ అనమాట. అంటే ఇప్పటి వరకు స్టూడెంట్స్ని ఎట్లా పడితే అట్లా వీసాలు, ఎన్ని అంటే ఒక పర్టికులర్ కౌంట్ అంటూ లేదనమాట. జస్ట్ లైక్ యూఎస్. ఇప్పుడు మీరు యూఎస్కి పోతే ఎన్నో లక్షల మంది పోతూనే ఉంటారు. సేమ్ యాజ్ ఆస్ట్రేలియాకి కూడా అన్ని లక్షల మంది పోరు, బట్ సర్టెన్ నెంబర్ అంటూ ఉంటుంది అనమాట. సో దానికి లాక్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఫర్ సపోజ్ ఒక ఇంటేక్ 1,00,000 మందిని మాత్రమే తీసుకుందాం అనుకుందాం స్టూడెంట్స్ని. సో దానికి తగ్గట్టు రూల్స్ అనేది రివైజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ అనేది వచ్చింది. అంటే హౌసింగ్ క్రైసిస్ అంటే లాస్ట్ ఇయర్ చెప్పా కదా, మేము ఆల్రెడీ చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. 5.5 లక్షలు అంటే 5.5 lakhs మెంబర్స్ ఆస్ట్రేలియాకి వచ్చారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వాళ్ళందరూ రాగానే హౌసింగ్ అనేది చాలా కష్టమైపోయింది. అంటే దొరకట్లేదు ఇల్లులు. బేసికల్లీ చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఇది. దీనికి మెయిన్ రీజన్ స్టూడెంట్స్ అని చెప్పేసి లోకల్స్ గట్టిగా బిలీవ్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ఎట్లా పడితే అట్లా వీసాలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి చెడామడ వేసుకుంటున్నారు గవర్నమెంట్. సో వాళ్ళు ఏం చేసిరు, ఫస్ట్ పీపుల్ ప్లీజింగ్ అనేది గవర్నమెంట్కి వెన్నతో పెట్టిన విద్య. సో మన ఇండియాలో అయినా కానీ ఏ వరల్డ్లో ఎక్కడికి పోయినా కూడా లోకల్స్ని గవర్నమెంట్ అనేటోడు ప్లీజ్ చేయాలి. సో వాడిని ప్లీజ్ చేయకపోతే ఓట్లు ఎట్లా వస్తాయి, అండ్ ఆల్సో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ ఎలక్షన్ స్టంట్ కోసము, ఓట్ల కోసము ఈ లేబర్ పార్టీ ఏం చేసింది, స్టూడెంట్ లిమిట్ని క్యాప్ చేసింది అండ్ ఆల్సో యూనివర్సిటీస్కి ఒక గైడ్ లైన్ ఇచ్చింది అనమాట. అరే మీరు స్టూడెంట్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే మీరు స్టూడెంట్స్ని తీసుకోవద్దు. ఒకవేళ 20,000 అకామిడేషన్స్ మీరు సెట్ చేయగలిగితే 20,000 COL మాత్రమే ఇష్యూ చేయండి అని చెప్పేసి ఒక లిమిట్ని తీసుకొస్తున్నారు. అంటే ఇంకా నాట్ యెట్ ఫైనల్, ఎంత లిమిట్ ఏందనేది ఇంకా ఫైనల్ కాలేదు. అండ్ ఆల్సో దీనికి అడిషనల్గా మన స్టూడెంట్ వీసా ఫీ వచ్చేసి ఇంతకుముందు $400-500 ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ $2,000 అయిందని విన్నా. అది ఐఎమ్ నాట్ షూర్. సో వీటన్ని రూల్స్ అన్నిటికీ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఇమిగ్రేషన్ లింక్, మీరు అందులో వెళ్ళి డీటెయిల్గా చదువుకోండి. నెక్స్ట్ రూల్ వచ్చేసి పర్మనెంట్ మైగ్రేషన్ క్యాప్ అనేది తీసుకొచ్చారు. పర్మనెంట్ మైగ్రేషన్ క్యాప్ అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఓవర్ 1,90,000 పర్మనెంట్ రెసిడెన్సీస్ ఇష్యూ చేస్తుండే, ఇంక్లూడింగ్ మెయిన్ అప్లికెంట్, డిపెండెంట్, పిల్లలు అన్ని కలిపి 1,90,000 అప్లికేషన్స్ చేస్తే ఈసారి ఒక 5,000 మాత్రమే తగ్గించారు, 1,85,000. ఇది పెద్ద ఇండియన్స్కి మనం ఏమో ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. జాబ్ ఉన్న వాళ్ళకి ఆర్ఎల్స్ PR ప్రాసెస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వదు. సో ఈ రూల్ మనకు పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. థర్డ్ రూల్ వచ్చేసి డిక్రీజ్డ్ మైగ్రేషన్. అంటే 5.5 లక్షల నుంచి హాఫ్ ఆఫ్ ది మైగ్రేషన్ని కట్ చేసేసారు అనమాట. అంటే స్టూడెంట్ వీసాలు, పర్మనెంట్ రెసిడెన్సీ వీసాలు ఇవన్నీ కట్ చేసేసరికి ఎట్లా పడితే అట్లా రావడానికి లేదనమాట. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీరు రూల్స్ని, రెగ్యులర్ అప్డేట్స్ని ఫాలో అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఆఫ్ చేయడం వల్ల మనకు స్టూడెంట్ ఇంటెక్ తగ్గిపోతుంది, పర్మనెంట్ రెసిడెన్సీస్ ఇష్యూయింగ్ తగ్గిపోతుంది అండ్ వర్క్ వీసాస్ అవి అవుతున్నాయి అవి తగ్గిపోతాయి. సో ఓవరాల్గా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, మన ఇండియన్స్కి అయితే ఎఫెక్ట్ చేస్తుంది ఏదో విధంగా. దీనివల్ల అంటే కొంచెం ఉంటుంది ఎఫెక్ట్ అయితే. ఇది ఫోర్త్ రూల్ వచ్చేసి ఇది మన ఇండియన్స్కి కొంచెం బెనిఫిట్ చేసే రూల్ అనే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంతకుముందు నువ్వు ఒక వర్క్ వీసా అప్లై చేయాలంటే ఆస్ట్రేలియాలో మినిమం 2 years వర్క్ చేసి ఉండాలన్నమాట. ఇండియాలోనన్నా కానీ ఎక్కడన్నా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడున్నా కూడా. అది ఇప్పుడు 1 yearకి డిక్రీజ్ చేసారు అనమాట. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఆస్ట్రేలియన్ ఫార్మేట్ రెజ్యూమ్ చేసేసుకోండి అండ్ ఆస్ట్రేలియాలో కంపెనీస్కి అప్లై చేసి చూడండి. ఒకవేళ వీసా వస్తే వెళ్ళని కూడా, ఆర్ఎల్స్ మనం ఏం చేయలేము. సో ఈ రూల్ వల్ల అయితే మన ఇండియన్స్ కొంచెం బెనిఫిట్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఐటీ ప్రొఫెషన్లో ఆర్ఎల్స్ ఏదన్నా కోర్ ఫీల్డ్లో చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ రూల్ అయితే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకోటి 5th రూల్, ఇది అసలు మేజర్ రూల్ అనమాట, మన ఇండియన్స్కి మస్తు హెల్ప్ చేస్తుంది. సో మేట్స్ అనే కొత్త వీసాని తీసుకొచ్చారు అనమాట. ఇది ఓన్లీ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా మాత్రమే తీసుకొచ్చారు. MATES, మేట్స్ అంటే మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్ స్కీమ్ అనమాట. సో అంటే
దీనివల్ల మస్తు హెల్ప్ అవుతుంది ఇండియన్స్కి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది నాకు మస్తు మెసేజ్లు వస్తాయి, అన్న నాకు ఇండియాలో ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆస్ట్రేలియాకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ వీసా అప్లై చేసుకోవాలి, అండ్ ఇవి చాలా వస్తాయి. యాక్చువల్లీ నేను మైగ్రేషన్ ఏజెంట్ని కాదు, మైగ్రేషన్ గురించి నేను అంత క్లియర్గా చెప్పలేను, బట్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ యూ ద రూల్స్. ఇది ఏది బెనిఫిట్ అవుతుంది, ఏది కాదు అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇట్ డజంట్ మీన్ నాకు అంత తెలుసని కాదు. గెట్ ఏ ప్రొఫెషన్. నా నుంచి ఏం సజెషన్ అంటే ఈ వీసాస్ గురించి తెలుసుకొని ప్రొఫెషనల్ అడ్వైస్ తెచ్చుకోండి. ఆస్ట్రేలియాలో ఉండే కన్సల్టెన్సీస్ కానీ, లేకపోతే మీ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని ఏదైనా కన్సల్ట్ అవుతే మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది అనమాట. అండ్ 6th రూల్ వచ్చేసి ఇది ఇండియన్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ లేదు యాక్చువల్లీ ఈ వీసా, ఇది కొత్తగా మన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. చైనా, హాంకాంగ్, వియట్నాం అండ్ ఆల్సో మన ఇండియన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ హాలిడే వీసా. అంటే ఇది కొంచెం మేట్స్ వీసాకి దగ్గరగానే ఉంటుంది, బట్ వర్కింగ్ హాలిడే వీసా అంటే నేను చాలా మందిని చూసినా అనమాట. లైక్ యూరోపియన్స్ కానీ, లేదా సౌత్ అమెరికన్స్, యూరోపియన్స్ అండ్ కొన్ని కంట్రీస్కి ఇస్తారనమాట వర్కింగ్ హాలిడే వీసా. అంటే నువ్వు వర్కింగ్ హాలిడే వీసా అనేది 1 year వస్తుంది, నీకు ఫుల్ వర్కింగ్ రైట్స్ ఉంటాయి. నువ్వు ఇక్కడికి వచ్చి ఐటీ జాబ్ చేసుకోవచ్చు, లేదా ఏ జాబ్లన్నా చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ ఎలిజిబుల్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ జాబ్ అనమాట. సో నేను చాలా మందిని చూసి వాళ్ళు ఇక్కడ వర్కింగ్ హాలిడే మీద వచ్చి, నేను ఒక ఆర్టికల్ చదివినా అనమాట. అంటే ఒకరు వర్కింగ్ హాలిడే మీద వచ్చి ఒక అమ్మాయి ఓవర్ $100,000 సేవ్ చేసుకొని పోయిందంట 1 yearలోనో 2 yearsలోనో. అంటే అది చాలా ఎక్కువ. 100K అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 60 లక్షలు సేవ్ చేసుకొని ఆస్ట్రేలియాలో డెలివరీ జాబులు, ఆ జాబులు, ఈ జాబులు చేసుకొని పోయింది. ఇప్పుడు ఆ వీసా ఇండియన్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే అది వీసా అప్లై చేయడం కాదు, బ్యాలెట్ సిస్టమ్. అంటే మీరు $25 కట్టి ఒక బ్యాలెట్ సిస్టంలో ఎంటర్ అయితే, అంటే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఎంటర్ అయితే వాళ్ళే మీకు ఒకవేళ వీసా పిక్ అయితే మీకు వీసా వస్తుంది, లేకపోతే లేదు. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను ఇమిగ్రేషన్ లింక్ పెడతా, అందులో చదువుకోండి, డీటెయిల్గా చదువుకొని మీరు డిసైడ్ అవ్వండి. సో దీస్ ఆర్ ద 6 మేజర్ అప్డేట్స్. మన నెక్స్ట్ 1 yearకి కంటిన్యూ అవుతుంది, బట్ ఇవి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు, అండ్ కొత్త రూల్స్ కూడా రావచ్చు అనమాట. సో ఈ గవర్నమెంట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో చూసారు కదా వీడియో, ఇది మీకు ఇది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.